హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్దారులందరికీ అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభవార్త అయితే చేయూత పెన్షన్లకు సంబంధించి అయితే ఆయన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క చేయూత పెన్షన్లు అనగా మనకు గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆసరా పెన్షన్లను భారీగా అయితే పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే మనకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు జారీ చేసినటువంటి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ చేయూత పెన్షన్లకు సంబంధించి చాలా వరకు పెన్షన్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుందండి. ఎందుకనంటే ఈ యొక్క పెన్షన్లు అనేటివి మనకు భారీగా పెంచి వచ్చే నెల 1వ తారీఖు నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారు. కాబట్టి ఈ యొక్క పెన్షన్ల నుండి మనకు ఏరువేత అయితే చేస్తున్నారు. సో వచ్చే నెల మనకు 1వ తారీఖున ఎవరెవరికి పెన్షన్లు వస్తాయి, ఎవరెవరికి రావు, అలాగే ఎవరెవరి పెన్షన్లని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది, ఈ విషయాన్ని కనుక మనం క్లారిటీగా తెలుసుకుంటే మనకు నెక్స్ట్ మంత్ పెన్షన్ అనేది వస్తుందో రాదో క్లారిటీ అయితే వస్తుంది. సో కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా డైరెక్ట్గా మీ ఫోన్కి అయితే వచ్చేస్తుంది. అలాగే మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే మనకు షేర్ బటన్ కూడా క్లిక్ చేసి వీడియోని అయితే షేర్ చేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి చేయూత అనగా ఆసరా పెన్షన్లను మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు భారీగా అయితే పెంచుతున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. సో పెంచినటువంటి పెన్షన్లు అనేది మనకు అమలు చేయాలి అంటే ఖచ్చితంగా ఈ బోగస్ పెన్షన్దారులను ఏరివేయాలి. ఎందుకంటే ఇప్పటికే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 20 నుంచి 30% మంది ఈ పెన్షన్లలో చాలామంది బోగస్ పెన్షన్దారులు ఉన్నట్టు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినటువంటి అప్డేట్ మేరకు ఇప్పుడు చేయూత పెన్షన్లను పెంచుతున్నారు. కాబట్టి పెంచుతున్నటువంటి అమౌంట్స్ అన్నీ కూడా ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకుని పలు విధానాలుగా ఈ యొక్క అర్హులను ఏరివేసేందుకు ఎట్టకేలకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది. ఈ సిద్ధమైనటువంటి అప్డేట్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే మనకు ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారండి. ఈ నోటిఫికేషన్లో అసలు ఏముంది, దీనికి సంబంధించి ఎలాగ మనకు మెన్షన్ చేశారు, పూర్తి వివరాలు కనుక చూస్తే ఫ్రెండ్స్, మనకు క్లారిటీగా చూసుకున్నట్లయితే అనర్హులకు చేయూత పెన్షన్లను అందుతున్నాయనే ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలను చేపట్టింది. ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలో నిర్వహించిన పైలట్ సర్వేలో పలు అక్రమాలు వెలుగు చూశాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ మార్గదర్శకాలకు సరిపోని 9 మంది వ్యక్తులు పెన్షన్లను పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్నటువంటి వారి తల్లిదండ్రులు కూడా ఉండడం ప్రత్యేకంగా గమనార్హం. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫ్యామిలీస్లో కూడా ఈ యొక్క చేయూత ఆసరా పెన్షన్లు అయితే పొందుతున్నారంట. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లను మనకు ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకైతే బేసిక్గా అనర్హత అయితే ఉంటుంది, వాళ్ళకి ఎవ్వరు పెన్షన్ అనేది, కానీ ఇక్కడ మనకైతే ఇస్తున్నారనమాట. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాన్ని ఇంటింటికి పంపి సామాజిక తనిఖీలు నిర్వహించారు. లబ్ధిదారుల జాబితా అర్హత ప్రమాణాలను సమీక్షించిన అధికారులు చిన్న మండలమైన మావలలోని ఇంతమంది అనర్హులు ఉండడం ఆశ్చర్యంగా భావించి జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో సర్వే చేపడితే మరింత పెద్ద ఎత్తున బోగస్ పెన్షన్లను బయటపెట్టే అవకాశం ఉంటుందని అంచనా అయితే వేస్తున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలోనే 73,000 మందికి పైగా పెన్షన్లను తీసుకుంటున్నారు. ప్రభుత్వం నెలకు 16 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ను కేటాయిస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో వార్షిక ఆదాయం 1,50,000 రూపాయలు కాగా పట్టణపు ప్రాంతాలలో 2 లక్షల రూపాయలు లోపు ఈ యొక్క వార్షిక ఆదాయం అనేది ఉండాలి. ఈ యొక్క ప్రమాణాలు అమలులో ఉన్నప్పటికీ సర్వేలో ఇవేవి కూడా పాటించకుండా పెన్షన్లు పొందుతున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో గుర్తించినటువంటి 9 మందితో పాటు పెన్షన్లను ఎవరైతే అనర్హంగా తీసుకుంటున్నారో అటువంటి వారందరినీ కూడా ఫైండ్ అవుట్ చేసి తొలగించాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. పథకాన్ని పారదర్శకంగా మార్చి నిజంగా అర్హులైన వారికి మాత్రమే లబ్ధి అందేలా తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కొక్క పెన్షన్ లబ్ధిదారునికి మనకు సామాజిక భద్రతా పెన్షన్లు 4,000 రూపాయలకి, దివ్యాంగుల పెన్షన్లు 6,000 రూపాయలకైతే
పెన్షన్లను పెంచబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పెన్షన్లను త్వరలో పెంచబోతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలు అయితే ఖచ్చితంగా నిర్వహించాలని, ఈ తనిఖీలకు అనుకూలంగా ఎవరైతే తనిఖీలకు అనుకూలంగా లేకుండా వ్యతిరేకంగా ఉంటారో అటువంటి వారందరినీ కూడా ఇమ్మీడియట్లీ తొలగించి అర్హులకి మాత్రమే పెన్షన్లు పంపిణీ చేసే విధంగా శ్రీకారం చుట్టబోతున్నట్లు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సామాజిక భద్రతా పెన్షన్లతో కలిపి మనకు అన్ని రకాల పెన్షన్లు అయితే మనకు సర్వే అయితే చేస్తున్నారు. ఈ సర్వేలో మీరు కనుక ఒకవేళ దివ్యాంగులు కనుక అయితే ఖచ్చితంగా మీకు నోటీసులు అయితే ఇస్తారు. సామాజిక భద్రతా పెన్షన్దారులైనా సరే మీకు నోటీసులు ఇస్తారు. మీ పెన్షన్ కనుక జెన్యూన్ కనుక అయితే మీ యొక్క మీరు ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే మీరు అర్హతను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు తగిన డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీ చేసుకోండి. సో ఇప్పుడు నేను కొన్ని డాక్యుమెంట్స్ చెప్తాను, అవి అయితే మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీరు దివ్యాంగులు కనుక అయితే మీకు సదరం సర్టిఫికేట్ అయితే ఉంటుంది. అలాగే సదరం సర్టిఫికేట్ అనేది మీరు స్లాట్ బుక్ చేసుకొని మీరు తిరిగి అక్కడికి వెళ్ళాలి. మీకు నోటీస్ ఇచ్చిన దాకైతే వెయిట్ చేయండి. మిగిలిన డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీ చేసుకోండి. మీరు క్యాస్ట్, ఇన్కము, ఆధారు, అలాగే రేషన్ కార్డు, అలాగే వీటితో పాటుగా మీరు పాన్ కార్డు కూడా అయితే మీరు రెడీ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది పాన్ కార్డుతో ఏం పని అనుకుంటున్నారు, కానీ మీ యొక్క ఒరిజినల్ ఐడెంటిటీని మనం ఆధార్ కార్డుకి మరియు పాన్ కార్డుకి అయితే చూస్తున్నారు. రేషన్ కార్డులో కూడా కొన్ని నేమ్స్ అయితే చేంజ్ అయిపోతుంటాయి కాబట్టి ఆధార్ అండ్ మనకు పాన్ అయితే బేస్ అయితే తీసుకుంటున్నారనమాట. సో మీరు బ్యాంక్ అకౌంట్ కూడా ఎందుకైనా రెడీ చేసి పెట్టుకోండి. కొన్ని సందర్భాల్లో రాబోయేటువంటి దినాల్లో మనకు కరోనా లాంటివి వస్తాయో మనకు తెలియదు, కానీ లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు పెన్షన్ పంపిణీలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అందరూ. ఇట్లాంటి ఇబ్బందులు కాకుండా డిజిటలైజేషన్ వైపు మన యొక్క కేంద్రం అయితే అడుగులు వేయమని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇస్తుంది కాబట్టి సో ఇన్ కేస్ అట్లాంటి ఎఫెక్ట్ ఏదైనా మన మీద పడినప్పుడు అప్పుడు డైరెక్ట్గా మన ఖాతాల్లోకి అయితే ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అయితే వేసేందుకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ విధానానికి కూడా మీరు ఇప్పుడు కూడా రెడీగా ఉండండి. ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ అడిగితే ఇవ్వండి, లేదనుకుంటే అవసరం లేదు. క్యాస్ట్, ఇన్కమ్, ఆధారు, అలాగే పాను, రేషన్ కార్డు ఇవి మాత్రం మీరు రెడీ చేసుకోండి. ఇన్ కేసు ఒకవేళ మీరు వితంతు పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ని రెడీ చేసుకోండి. ఒంటరి మహిళా పెన్షన్లు కనుకైతే మీరు డైవర్స్ పేపర్స్ అనేది మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వీటితో పాటుగా ఎవరైనా సరే వృద్ధాప్య పెన్షన్ ఉంటే మీ యొక్క ఏజ్ ధృవీకరణ పత్రం అంటే మనకు ఆధార్లో వయసు, పాన్లో వయసు రెండు కూడా చెక్ చేస్తారు. ఇవి రెండు ఉంటే ఆటోమేటిక్గా మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు, డైరెక్ట్గా మీకైతే సరిపోతుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఒకవేళ దివ్యాంగులు కనుకైతే మాత్రం అంటే వికలాంగులు కనుకైతే మీరు వికలాంగులకు సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సదరం సర్టిఫికేట్లో మీకు వచ్చేసి డిజబిలిటీ పర్సంటేజ్ అనేది మనకు 40+ ఉండాలి. సో 45, 40 అట్లా ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటేనే మీకు బెనిఫిట్ అయితే ఉంటాయి. అంతకంటే తక్కువ ఉంటే మాత్రం మీకు ఈ స్కీమ్ అయితే మీకు వర్తించదు. ఈ స్కీమ్ నుంచి మిమ్మల్ని తొలగిస్తారు. ఇక ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉంటే మనకు ముఖ్యంగా క్యాన్సర్ రోగులు కానీ డయాలసిస్ పేషెంట్స్ కానీ ఉంటే మనకు 10,000 రూపాయల వరకు పెన్షన్ అయితే పెంచబోతున్నారు. అలాగే మనకు ఎవరైనా హెచ్ఐవి రోగులు కనుకుంటే 4,000 రూపాయల పెన్షన్ అయితే మీకు సామాజిక భద్రతా పెన్షన్ లెక్కలోనే వస్తుంది. సో ఈ విధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ శుభవార్త అయితే వచ్చింది. ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అర్హులను కూడా అయితే మనకు గుర్తించేందుకు ఆన్లైన్లో కూడా మనకు అప్లికేషన్స్ అయితే రిలీజ్ చేస్తారు. ఇప్పటికే చాలామంది అప్లై చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అర్హుల లిస్ట్ అయితే మనకు ఓకే చేసుకొని వాళ్ళందరికీ డైరెక్ట్గా వచ్చే నెల 1వ తారీఖు నుంచి అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు. ఒకవేళ సెలవు దినం అయితే మనకు 2 నుంచి అయితే ప్రారంభమవుతుంది. 2 నుంచి 5 అట్లాగైతే మనకు స్టార్ట్ చేస్తారు. సో అందరికి కూడా పెన్షన్లు అయితే వస్తాయి. ఇన్ కేసు ఒకవేళ మీరు కనుక అనర్హులు కనుక అయితే మాత్రం మీ యొక్క అర్హతనైతే ప్రూవ్ చేసుకోవాలి, లేదంటే మీ పెన్షన్లు అయితే రద్దు అయిపోతాయి. సో ఇదండి మనకు మొత్తంగా చేయూత ఆసరా పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి ఊహించని శుభవార్త. అండ్ మనకు ఈ యొక్క రద్దు చేసేటువంటి అంశం పైన మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా, ఎవరెవరికి పెన్షన్లు రద్దు చేస్తున్నారు అనేది. సో మీరైతే క్లారిటీ అయితే వచ్చింది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫర్దర్గా పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.